హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిత్రం రివ్యూ జోన్. ఈరోజు యూట్యూబ్ మొత్తం ద ప్యారడైజ్ బ్యాంగర్తో పగిలిపోతుంది. ఈ ప్యారడైజ్ టీజర్ నాకు ఎలా అనిపించిందంటే, మొత్తం తెలిసిన క్యారెక్టర్స్నే ఈ టీజర్లో రివీల్ చేశాడు. తను కొత్తగా ఎవరిని రివీల్ చేయలేదు. కానీ తను ఒక్కటి ఈ టీజర్లో ఏది రిలీజ్ చేశాడంటే, ఈ మూవీ ఎంత వైలెంట్గా ఉండబోతుందో మొత్తం వైలెంట్ బ్లడ్ బాత్ మొత్తం చూపించాడు. ఇంకొక ఏదో ఎమోషనల్ సీన్ ఉన్నట్టుంది, ఆ సీన్ని కూడా ఈ టీజర్లో జస్ట్ అలా గ్లిమ్స్ వదిలేటాడు. కానీ మొత్తం ఈ టీజర్ మొత్తం నిండిపోయింది మొత్తం జడల్ జమానా. ఈ జమానాలో జడల్ గాడు ఎంత వైలెంట్గా ఉంటాడో మనకి డైరెక్టర్ చూపించాడు. మొత్తం జడల్ గాడు తన ఐడెంటిటీ కోసం ఏం చేస్తాడనేది ఈ మూవీ కావచ్చు. చాలా వైలెంట్ ఫెలో అన్నట్టు మనకి టీజర్ని కట్ చేయడం జరిగింది. ఇంకా డైరెక్టర్ ఇంకొక కొత్త క్లూస్ కూడా ఏమీ ఇవ్వలేదు. మొత్తం వైలెన్స్ అండ్ జడల్ ఇంట్రడక్షన్. జడల్ని మనకి పరిచయం చేస్తున్నాడు, అంటే థియేటర్లో మనం ఊగిపోవడానికి రెడీగా ఉండండి అని జడల్ని మనకి ఇంట్రడ్యూస్ చేస్తున్నట్టు నాకు ఈ టీజర్ అనిపించింది. బీజిఎం గురించి ఆలోచిస్తే నాకే అనిపించలేదు. మొత్తం జడల్ వాయిస్తో ఇంట్రడక్షన్ అవుతుంది కాబట్టి తన నాని వాయిసే ఉంది. ఇంకా నాకు ఈ బీజిఎం పక్కన పెడితే డైలాగ్ లాస్ట్లో ఒక బీభత్సం నాకు అదిరిపోయింది అనిపించింది. పగిలిపోయింది టీజర్, పగిలిపోయిన మూమెంట్ అంటే అదే. అలా తను చేస్తుంటే నాని నేనైతే కన్ఫామ్గా చెప్పగలను, నాని నట విశ్వరూపం. దిష్టి ఖచ్చితంగా తగులుతుంది జడల్గానికి, నానికి కూడా. ఇంకా ఎంత వైలెంట్గా మూవీ ఉంటుందో మనం వేచి చూడాల్సిన తేదీ మాత్రం రివీల్ చేశారు టీజర్లో. ఓవరాల్గా ఇది నాకు ప్యారడైజ్ టీజర్ గురించి అనిపించింది. మీకు ఎలా అనిపించిందో లుక్ వేసి కామెంట్లో తెలియజేయండి.